ఈరోజు అటుకులు పోహా చేస్తున్నాను. ఇదిగోండి పోపు సామాను: పచ్చెనపప్పు, మినపప్పు, పల్లీలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఎండుమిర్చి, ఆవాలు వేసుకుని ఆయిల్ వేసుకుని వేయించుకోవాలి. రైస్, నైట్ మిగిలిన రైస్తో కొంచెం అటుకులు రెండు మిక్సింగ్ కలిపి చేస్తున్నాను. ఇదిగోండి రైస్, పోహా, అటుకులు. ఇలా పోపు వేసుకున్నాక కొంచెం పసుపు వేసుకోవాలి. ముందుగా చింతపండును కూడా వాష్ చేసుకుని నానబెట్టుకున్నాను. కొంచెం చింతపండు, నిమ్మకాయ కొంచెం ఉందనేసి నేను ఇంకా చింతపండు తీసుకున్నాను, సరిపోదని. పసుపు వేసానండి, సాల్ట్ తగినంత వేసుకుని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం చింతపండు నానబెట్టుకున్నాను కదా, అది ఇందులో ఆయిల్లో కొంచెం ఉడికించుకోవాలి. తర్వాత రైస్, అటుకులు వేసేసి కలిపేసుకున్నాక లాస్ట్న కొంచెం లెమన్ వేసుకుంటే మంచిగా ఉంటుంది. చింతపండు వేస్తున్నానండి. కలుపుకొని కొంచెం ఇది దగ్గర పడాక అప్పుడు రైస్, అటుకులు వేసేసుకుని లాస్ట్న లెమన్ వేసుకుందాం. ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి, బాగుంటుంది ఫ్లేవరు. ఉడకనిద్దాం ఒక 10 మినిట్స్. ఇవ్వండి దగ్గరికి అయిపోయింది. నైట్ మిగిలిన అన్నం వేస్ట్ చేయకుండా ఇలాగా చేసుకుంటే చాలా బాగుంటుంది, వేస్ట్ అవ్వదు. ఎప్పుడన్నా మిగిలినప్పుడు మీరు కూడా ఇలా చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మమ్మల్ని ఇంకా సపోర్ట్ చేస్తే మంచి మంచి వీడియోలు ఇంకా చేస్తాను ఫ్రెండ్స్. వేసేసాను, అటుకులు కూడా వేసేసి అటుకులు వేసేసి మంచిగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్ అలాగే లెమన్ కూడా వేసేసుకుందాం. విత్తనాలు తీసేసుకుని లెమన్ కూడా వేసేసి కలుపుకుని అంతే, అయిపోతుంది 5 మినిట్స్లో. టేస్ట్ అయిన అటుకులు రైస్ పులిహోర, చింతపండు పులిహోర ఎలా ఉందో చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోలు చేస్తాను ఫ్రెండ్స్. కామెంట్ చేయండి ఎలా ఉందో. బాయ్ బాయ్.